రష్యన్ మహిళలు భారతీయులని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఈ విషయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు రష్యన్ అమ్మాయిలకి భారతీయులంటే ఎందుకంత ఇష్టం? రష్యన్స్ లో లేనిది భారతీయుల్లో ఏముంది? అక్కడి అబ్బాయిలని వదిలేసి ఇండియన్ అబ్బాయిలని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఇండియాలో రష్యన్స్ కి ఎందుకంత క్రేజ్? రష్యన్ అమ్మాయిలు తమ దేశాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చి మరి ఎలా పెళ్లి చేసుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అసలు రష్యన్ వివాహాలు ఎలా జరుగుతాయని. ఏదైనా రష్యన్ పెళ్లి జరుగుతుందంటే అక్కడ చాలా తక్కువ మంది జనాలు వస్తారు. రష్యాలో ఒక పెళ్లికి మాక్సిమం 15 నుంచి 20 మంది మాత్రమే ఉంటారు. వీరు కూడా అబ్బాయి అండ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మరియు ఫోటోగ్రాఫర్స్ మాత్రమే. రష్యాలో వివాహ సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారి ఆచార వ్యవహారాలు, పెళ్లి పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. రష్యాలో పెళ్లి చేసుకోవడానికి పురోహితుడు కానీ, మాల్వి కానీ లేదా చర్చ్ ఫాదర్ కానీ అవసరం ఉండదు. కేవలం ఒక ఉడక బాటిల్ పగలగొట్టి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కోసం మండపాలు వగేరా వంటివి బుక్ చేసుకునే పద్ధతులు అక్కడ కనిపించవు. అక్కడ ఉండే ఏదో ఒక పార్క్కి వెళ్ళి వివాహం చేసుకుంటారు. రష్యాలో ఓపెన్ పార్క్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ పార్కుల్లో రోజు ఏదో ఒక పెళ్లి జరుగుతూనే ఉంటుంది. అక్కడ పెళ్లి కార్యక్రమం మన దగ్గర జరిగినట్టు గంటల తరబడి జరగదు, చిటికలో జరిగిపోతుంది. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు. పెళ్లి కూతురు జస్ట్ తెల్లటి దుస్తులు ధరిస్తే చాలు. అదే అక్కడ చాలా ఇంపార్టెంట్. పెళ్లి కొడుకు గురించి పట్టింపే ఉండదు. అతను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడో కూడా పెద్దగా పట్టించుకోరు. ఆ తరువాత వారి చేతికి ఒక బొకేని ఇస్తారు. దాని తర్వాత ఒక ఉడకో బాటిల్ని ఓపెన్ చేసి విసిరేస్తారు. తర్వాత అందరూ వారికి వెల్కమ్ చెప్తూ చప్పట్లు కొడతారు. అలా ఇద్దరూ ఒకటైపోతారు అండ్ వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. దాని తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ వంటివి తీసుకుంటారు. ఇలా వీరి పెళ్లి పూర్తయ్యాక డైరెక్ట్ గా పార్క్ నుంచి రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ ఫుల్ గా తినేసి తాగుతారు. కానీ మన భారతదేశంలో వివాహాలు 5 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. పెళ్లి సమయానికి ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. పెళ్లి చేసే వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా తనకి తెలిసిన వారందరినీ పెళ్లికి పిలిచి మంచి విందు ఏర్పాటు చేయడం అస్సలు మర్చిపోడు. పెళ్లికి పిల్ల పెద్ద, ముసలి ముతక అందరినీ పిలుస్తారు. బేసిక్ గా పెళ్లి అంటే జనాలు చాలా సీరియస్ గా ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో వివాహాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి వివాహం జరిగితే అది 7 జన్మల పాటు కలిసి ఉండాలని గొప్ప వేడుకగా భావిస్తారు. కానీ రష్యాలో ఎవరి పెళ్ళైనా 7 నెలలు గడిచిందంటే అదే ఒక గొప్ప విషయంగా భావిస్తారు. అందుకే చాలా మంది ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇండియాలో పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టాలి అండ్ చాలా కష్టపడాలి, అందరినీ పిలవాలి. కానీ రష్యాలో జరిగే పెళ్లికి పెద్దగా ఖర్చులుండవు. ఇక్కడ వివాహం జరిగే దానికంటే విడిపోయే కేసులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 78% రష్యన్ వివాహాలు 1 సంవత్సరం పాటు కొనసాగుతాయి. కొంతమంది అయితే పెళ్ళైనాక 1-2 నెలల్లోనే విడిపోతారు. లైఫ్ లాంగ్ అంటే చనిపోయే ఆఖరి నిమిషం వరకు కలిసి ఉండే జంటలు మనకు రష్యాలో ఎక్కడా కనిపించవు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా ఈ పెళ్లి ఎక్కువ కాలం ఉండదు అని తెలుసు. కానీ ఎవ్వరూ పెద్దగా బాధపడరు. పెళ్లిని చాలా లైట్ గా తీసుకుంటారు. అందుకే పెళ్లి కోసం పెద్దగా ఖర్చు పెట్టరు. పెళ్లి చేసుకున్నాక విడిపోతే ఏం జరుగుతుందో అన్న భయం కూడా అక్కడ సొసైటీలో ఎవ్వరిలోనూ పెద్దగా కనిపించదు. ఎందుకంటే అక్కడ అందరూ చేసేది అదే కాబట్టి. అయితే రష్యాలో పెళ్లికి అంత వాల్యూ లేకపోవడానికి, ఇలా చేసుకొని అలా విడిపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. రష్యా వాళ్ళు తమ రిలేషన్షిప్స్ ని ఎందుకు ఎక్కువ కాలం కొనసాగించలేకపోతున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. రష్యన్ వివాహాలు ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. మొదటి రీజన్, రష్యన్ అబ్బాయిలు చాలా సోమరులు. వాళ్ళు పని చెయ్యరు. అలాగే ఇల్లు, కుటుంబం అనే బాధ్యతలు నిర్వహించడం వారికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. రష్యన్ ప్రజలు జాబ్స్ చేయడం లాంటి వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. తన ఫుడ్ కోసం ఎంతవరకు సంపాదించుకోవాలి, తన వరకు మాత్రమే సంపాదించుకుంటూ ఉంటాడు. వారి జీవితాలకి ఒక లక్ష్యం అంటూ ఉండదు. గాలికి ధూళికి తిరుగుతూ వారికి నచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. దీని కారణంగానే రష్యాలో ఫ్యామిలీస్ ఎక్కువగా విడిపోతూ ఉంటాయి. ఒక మంచి కుటుంబ వ్యవస్థ అనేది అక్కడ కనిపించదు. రష్యన్ పురుషులు ఇలా బాధ్యత లేకుండా ఉండడం వల్ల అక్కడ మహిళలపై ఎక్కువ బాధ్యత పడిపోతూ ఉంటుంది. దీనివల్ల మహిళలు చాలా బాధపడుతూ ఫ్యామిలీ గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. రష్యాలో వివాహం ఫెయిల్ అవ్వడానికి మరో కారణం అక్కడి జనాభా. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుషులకి ఎంతమందిని కావాలంటే అంతమందిని పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉంది.
రష్యన్ పురుషుల్లో సగానికి పైగా మంది వారి లైఫ్లో 2 కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నవారే. పురుషులు ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటే పాపం మహిళలు మాత్రం ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఎందుకంటే వారికి ఉండే ఆప్షన్స్ చాలా తక్కువ. రిలేషన్షిప్స్ కి ఇప్పటిలాగే గ్యారంటీ ఉండదు. అందుకే ఇక్కడి మహిళలు ఇక్కడి అబ్బాయిలని అస్సలు ఇష్టపడరు. అదే మన భారతదేశాన్ని పరిశీలిస్తే మన భారతీయ వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఉంటారు. ఒకవేళ వారి ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తీర్చడానికి కూడా చాలా మంది చుట్టాలు, ఫ్రెండ్స్, బోలెడంత వ్యవహారం ఉంటుంది. ఇండియాలో పెళ్లి చేసుకున్నాక విడిపోవడం అనేది దాదాపు జరగని విషయం. ఒకవేళ విడిపోవాలి అనుకున్నా డివోర్స్ తీసుకోవడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. ఇక్కడ పురుషులు చాలా బాధ్యతగా ఉంటారు. వారు తమ భార్య, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారి మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వారు బాధ్యతలన్నీ తీసుకుని ఇంటిని చూసుకుంటారు. తిండికి ప్రాబ్లం లేకుండా జాబ్స్ చేస్తూ కుటుంబాలను చాలా అపురూపంగా ఉన్న దాంట్లోనే చూసుకుంటూ ఉంటారు. ఈ పద్ధతులన్నీ రష్యన్ మహిళలకు బాగా నచ్చే అంశాలు. అయితే చాలా మంది భారతీయ పురుషులు తమని తాము బలహీనులుగా, పనికిరాని వారిగా భావిస్తూ ఉంటారు. తమ స్కిన్ టోన్ చూసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రష్యన్ మహిళలు భారతీయ పురుషులని ఇష్టపడడానికి కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇండియన్ అబ్బాయిలు చాలా బాధ్యతగా ఉంటారు, చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు, అండ్ స్త్రీలని గౌరవిస్తూ ఉంటారు, తమ కుటుంబాన్ని చూసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలో ఇలాంటి క్వాలిటీసే కదా ఏ అమ్మాయి అయినా చూసేది. ఇక ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ బాధ్యతలను షేర్ చేసుకొని నిజాయితీగా ఉండాలి అనుకుంటారు. ఈ క్వాలిటీసే కదా వివాహ వ్యవస్థను ముందుకు నడిపించేది. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఇద్దరి మధ్యలో అంతులేని బంధం ఏర్పడుతుంది. మన దేశం యొక్క సంస్కృతి, నాగరికత చాలా గొప్పది. అందుకే మన కల్చర్ రష్యన్స్ ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. కాశీ, బృందావన్ లాంటి ప్రదేశాల్లో చూస్తే మన సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయ వస్త్రాలు ధరించే రష్యన్ మహిళలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వారి దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి మరి మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని హిందువులుగా మారి వారి జీవితాలు గడుపుతున్న రష్యన్ మహిళలు ఎందరో ఇక్కడ ఉంటారు. ఈ విషయాలు విన్న తర్వాత మన భారతదేశం ఎంత గొప్పదో ఇప్పటికే అర్థమై ఉండాలి. మన కల్చర్ అండ్ మన సాంప్రదాయాల వల్లనే ఈరోజు ప్రపంచం మనల్ని గౌరవంగా చూస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.